హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఇది బీన్స్ ఫ్రై అండి. ఇది పప్పు, టమాటా, ఇది పెరుగు, అది ఆవకాయ పచ్చడి, అది బ్రౌన్ రైస్ అండి. హెల్దీ మీల్ కదా. ఒక హెల్దీ మీల్ కోసం ఎందుకంటే ఏం కావాలి మనకి చూసేద్దామండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. మన బీన్స్ ఫ్రై నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. 1.5 స్పూనే వేసాను నేను. ఫ్రై అని ఎక్కువ వేసేయట్లేదు. దీనికోసం నేను కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి తీసుకున్నానండి. తొక్కు మినప్పప్పు, కొద్దిగా వెల్లుల్లి పెద్దవి కదా అని 3 రెబ్బలు వేసాను. ఒక 2 మిర్చి. దీనికోసం నేను 1/2 కేజీ బీన్స్ తీసుకున్నానండి. అయితే ఒక ఉల్లిపాయ కోసాను, పెద్దది ఒక ఉల్లిపాయ. ఒక పోపులు వేగిపోయే ఉల్లిపాయ వేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ వేసాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత బీన్స్ యాడ్ చేసేద్దామండి. కొత్తిమీర ఇప్పుడు సులువుగా దొరుకుతుంది కదండి, అంటే తక్కువ రేటుకి ఎక్కువ దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడు ఎక్కువ వాడుకుంటే మంచిది. ఏదో టేస్ట్ కోసం కొద్దిగా 2 ఆకులు వేయకుండా కొంచెం ఎక్కువ వేసుకున్నా మంచిదేనండి కొత్తిమీర. సమ్మర్లో అయితే ఇదిగో ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదండి, వేసేస్తున్నాను. సమ్మర్లో అయితే కొత్తిమీర వాడిపోయి ఫ్రెష్గా ఉండదు, తక్కువ దొరుకుతుంది. ఎందుకంటే రేట్ ఎక్కువ ఉంటుంది, అందువల్ల అప్పుడు తగ్గించి వాడుకుంటాం. ఇప్పుడు బాగా దొరుకుతుంది కదా, తక్కువ రేటుగా వస్తుంది కాబట్టి ఎక్కువ దొరికినప్పుడు ఎక్కువ వాడుకుంటాం. ఇవ్వండి, బీన్స్లో నేను కొద్దిగా పసుపు వేస్తున్నాను, చిటికెడు. అలాగే కూరకు సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ అలా వేసాను. ఇది సిమ్లోనే ఉంచాలండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. కూర అయ్యే వరకు సిమ్లోనే. మీరు కూర పొయ్యి మీద పెట్టేసి వేరే పని ఏదన్నా చేసుకుంటూ అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. సిమ్లో పెట్టేసి ఇంకేదన్నా వేరే పని చేసుకుంటూ మధ్య మధ్యలో వచ్చి ఇలా కలుపుతూ ఉంటే సిమ్లోనే అది అలాగా ఫ్రై అవుతుందండి. ఉప్పు, పసుపు వేసాం కదా, నేను కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను. అలా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఒకవేళ మాడిపోతుంది అవసరం అనుకుంటే నీళ్లు కొద్దిగా చిలకరించండి. ఎందుకంటే ఆయిల్ తక్కువ కదా మన వంటలో. హెల్త్ కూడా ఇంపార్టెంట్ మనకి, టేస్ట్తో పాటు. అందుకని నేను ఆయిల్ తక్కువ వాడతాను. అందువల్ల ఎప్పుడైనా మాడిపోతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ చిలకరించాలి. నీళ్ళు అలా చిలకరించి మళ్ళీ కలుపుతూ ఉంటే ఆ తడికి అది మాడిపోకుండా అలా వేగుతుందండి. ఇప్పుడు లిడ్ పెట్టేసి సిమ్లో ఉంచుదాం. చూద్దామండి మన బీన్స్ ఫ్రై. నేను మధ్యలో ఒకసారి కలిపినప్పుడు కొద్దిగా వాటర్ చిలకరించానండి, అయిపోయింది. అయితే ఇప్పుడు కారం వేస్తాను. ముందే కారం వేస్తే మాడిపోతుంది, ఫ్రై అవ్వదు, ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాను కదా. ఇదిగోండి, ఈ బీన్స్ ముక్కలకు సరిపడా నేను 1 స్పూన్ వేసాను. ఓకే, సరిపోతుంది. అంతే, ఇందులో ఇంకేం వేయక్కర్లేదు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఆపేయడమేనండి. ఇంకా మనం ఎలాంటి మసాలాలు అవి పొడులు ఏం అక్కర్లేదు. ఇది ఇలాగే తింటే బాగుంటుంది. ఓకేనా, నేను కొద్దిగా కొత్తిమీర వేస్తాను లాస్ట్లోను. కొత్తిమీర వేస్తున్నాను. ఇది ఒకసారి కలిపేసి మనము డిష్ అవుట్ చేయడమేనండి. పక్కన నేను కుక్కర్లో పప్పు, టమాటా పెట్టుకున్నాను, అది కూడా చూపిస్తాను. ఈ బీన్స్ అయిపోయింది, నేను వేరే స్టవ్ మీదకి మారుస్తాను. అదిగోండి, బీన్స్ అయిపోయింది. నేను కారం వేసాను కదా, ఇది పక్కకి పెట్టేశాను. ఇదేమో పప్పు, టమాటా కుక్కర్లో పెట్టుకున్నాను నేను. ఓన్లీ పప్పు, టమాటా వేసాను, ఇందులో ఇంకేం వేయలేదు. ఇప్పుడు వేద్దాం కావాల్సినవి. సాల్ట్ వేస్తాను నేను. ఇదిగో పసుపు వేస్తున్నాను, తర్వాత కారం వేస్తాను. ఉప్పు, పసుపు వేసానండి. ఇదిగో కొద్దిగా కారం వేస్తున్నాను.
తర్వాత ఇందులో నేను కొత్తిమీర వేస్తాను. పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇవి ఇలాగా చీలికలుగా చేసి వేస్తాను అన్నమాట. ఇందులోను పచ్చిమిర్చి, ఇందులో కొత్తిమీర కూడా వేసాను. బాగుంటుంది పప్పులోకి కొత్తిమీర వేస్తేనే. ఇది ఒకసారి కలిపేసి కొద్దిగా తిరగబడిన తర్వాత తాలింపు చేయడమేనండి. కొద్దిగా తిరగబడ్డాక తాలింపు చేస్తాము. అయితే మన బీన్స్లోకి అన్నీ వేసేసాను కదా. ఇదిగో కొద్దిసేపు మగ్గింది. ఇది ఇంకా ఆఫ్ చేసేయడమే. ఇది ఇంకా ఆపేయడమే బీన్స్. ఓకేనా? ఇప్పుడు ఓన్లీ మనం పప్పు ఉడికిన తర్వాత దాన్ని తాలింపు చేయడమే. ఇదిగోండి పప్పు ఏమో ఇక్కడ ఉడుకుతుంది, తిరగబడిపోయింది పప్పు టమాటా. ఇదేమో ఇక్కడ తాలింపులు పెట్టుకున్నాను నేను పప్పులోకి నెయ్యి వేస్తున్నానండి. నెయ్యితో తాలింపు చేస్తాను. మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది. ఇదిగో ఎండుమిర్చి, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఆవాలు. చిట్టపట్లాడతాయి. తాలింపు చేసేటప్పుడు జాగ్రత్త, దూరంగా నిలబడండి. మరీ స్టవ్కి దగ్గరగా ఉండద్దు. ఇదిగో కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను, కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. వేగిపోయినట్టే ఇంకా. నేను నెయ్యి అయినా నూనె అయినా కొద్దిగానే వాడతాను. మరి మీ ఇష్టం, ఎందుకంటే హెల్త్ కోసం నేను చాలా తక్కువ వాడతాను. ఓకేనండి. ఇదిగో తాలింపు అయిపోయింది, ఇందులో వేసేస్తున్నాను. అయిపోయింది, పప్పు టమాటా అయిపోయింది, బీన్స్ ఫ్రై అయిపోయింది. ఇంకా భోజనానికి సిద్ధం. ఓకే, థ్యాంక్ యూ.